రాగి పిండితో పిజ్జా తయారు చేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్ రాగి పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గోధుమ పిండి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చిటికెడు వంట సోడా వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ దోశ పిండిలా కలుపుకోవాలి. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు ఈ పిండి అనేది పొంగిద్దండి. ఈ పిజ్జా తయారు చేయడానికి నేను దోశ ప్యాన్ వాడుతున్నానండి. 1 టేబుల్ స్పూన్ బటర్. చూడండి, బటర్ ఇలా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. రాగి దోశ పిండిని వేసుకోవాలి. ఇలా దోశలాగా వేసుకోవాలి. ఈ దోశ పైన కూడా మనం బటర్ వేసుకోవచ్చండి. మీకు టేస్ట్ నచ్చితే బటర్ వేసుకోండి. ఒకవైపు ఉడికాక టర్న్ చేసుకోవాలి. ఇలా దోశ తిప్పుకున్న తర్వాత మంట సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకున్న తర్వాత చీజ్ వేసుకోవాలి. టమాటా సాస్ వేసుకోవాలి. ఎగ్స్ వేసుకోవాలి. ఎగ్ పిజ్జా చేస్తున్నానండి, అందుకని ఎగ్ వాడుతున్నాను. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు వెజిటేబుల్స్ వేసుకోవచ్చు. కట్ చేసుకున్న ఆనియన్, కట్ చేసుకున్న టమాటోస్, గ్రీన్ చిల్లీ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, స్కిప్ చేయొచ్చు. రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ధనియా పౌడర్, కొంచెం సాస్ వేసుకోవాలి. మరలా చీజ్ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. చూడండి, మన పిజ్జా రెడీ అయింది. స్టవ్ ఆఫ్ వేసుకొని వేరే బౌల్లో వేసుకుందాం. స్టవ్ ఆఫ్ వేసుకొని ప్లేట్లో వేసుకుందాం. అంతే అండి, ఎంతో హెల్దీ అయిన రాగిపిండి ఎగ్ కాంబినేషన్ పిజ్జా రెడీ అయింది. కట్టర్తో కట్ చేసుకొని టమాటా సాస్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువగా పిల్లలు పిజ్జా ఇష్టపడతారు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.